రావణాసురుడు అశోకవనంలోకి వచ్చి సీతాదేవి ఛాయ చూసి మాట్లాడుతున్నాడు. విద్యుజ్జకుడు కూడా వచ్చున్నాడు. ఆ రామచంద్రమూర్తి యొక్క శిరస్సును, కృత్రిమమైనటువంటి శిరస్సును, ధనుర్బాణాలను సిద్ధం చేసుకుని వచ్చున్నారు. అప్పుడు రావణుడు, సీత, ఏదో నువ్వు గొప్పగా రాముడి యొక్క పరాక్రమాన్ని గురించి చెప్తివే, నీ రాముడు ఏమైనాడో చూడు అని చెప్పి విద్యుజ్జిహ్వ చూపించన్నాడు. అప్పుడు ఆ విద్యుజ్జిహ్వుడు తన యొక్క హస్తాల్లో పెట్టుకొని ఒక పెద్ద పాత్రలో పెట్టుకొని వచ్చున్నాడు అనమాట. ఏందో అనుకున్నారు చూసే వాళ్ళందరూ. అంటే ఈ శిరస్సును అక్కడి నుంచే నేరుగా పట్టుకొని వస్తే వాళ్ళందరూ చూస్తారు కదా అని ఈయన ఒక పైన ఆచ్ఛాదన చేసుకుని వచ్చున్నారనమాట. ఎప్పుడైతే రావణాసురుడు ఆ విధంగా చెప్పాడో వెంటనే విద్యుజ్జిహ్వుడు రామచంద్రమూర్తి యొక్క శిరస్సు, అంటే రక్తం కారుతూ ఉందన్నమాట, ఆ రక్తం కారేటట్టుగా కూడా చేశాడు. ఆ రక్తం కారుతుండేటువంటి శిరస్సును సీత ముందుకు విసిరేశాడు. అదేవిధంగా రాముడి యొక్క ధనుర్బాణాలు కూడా విసిరేశాడు. ధనుర్బాణాలు కూడా విసిరేసిన తర్వాత రావణాసురుడు మాట్లాడుతున్నాడు. విద్యుజ్జిహ్వుడే మాట్లాడలేదు. అడుగో నీ రాముడు చూడు, నేను ఎప్పుడో చెప్పాను రాముడు నన్నేం చేయలేడు, ఒకవేళ ఈ లంకా నగరానికి వచ్చిన ప్రాణాలతో పోడని చెప్పాను కదా, నీ రాముడిని సంహరించాను. సీత, అసలేం జరిగిందో తెలుసా? వారధిని కట్టినటువంటి నీ రాముడు అనేక మంది వానర సైన్యంతో వచ్చిన లంకా నగరాన్ని ముట్టడించడానికి సిద్ధమయ్యి సముద్ర తీరంలో విడిది చేశాడు, సువేలాచల పర్వతం దగ్గర. మా రాక్షసులందరూ ఇది గమనించి బయలుదేరి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా రాత్రి సమయంలో నిద్రపోతున్నారు. నిద్రపోయే సమయంలో వాళ్ళందరినీ చూసి మా ప్రహస్తుడు నీ రామచంద్రమూర్తి యొక్క శిరస్సు ఖండించేశాడు, ఒకే దెబ్బ ఖండించేశాడు. లక్ష్మణుడు ఎలా పోయినాడో, ఎక్కడికి వెళ్ళిపోయినాడో భయానికి తెలియదు మా రాక్షసులను చూసి. హనుమంతుడి యొక్క హనువు పగలగొట్టేశారు. జాంబవతాదులందరూ కూడా మరణించారు. సుగ్రీవుణ్ణి ముక్కల ముక్కలుగా కోసేశారు. ఇక నీ వానర సైన్యంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ముక్కలు ముక్కలు చేసేస్తే చాలా మంది వానరులు తప్పించుకుని వెళ్ళిపోయినారు. భయాందోళనలకు గురైనటువంటి ఆ వానరులు ఒక్కరు కూడా లేరు, అందరూ వెళ్ళిపోయినారు. రాముడు నా చేతిలో ఖండింపబడ్డాడు, మా ప్రహస్తుని చేతిలో. నా దాకా అవసరం లేదు, నేను కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా మా సేనాధిపతి ఖండించేశాడు. ఇదిగో నీ రాముడి తల అని విసిరేశాడు. రాముడిని చూశాడు. ఇప్పటికైనా తెలుసుకో సీత, ఇకనైనా నీ రాముడు లేడనేటువంటిది నువ్వు నమ్మి నువ్వు నా పాన్పు చేరవలసింది, నా దగ్గరికి రావాల్సింది. ఇకనైనా నువ్వు ఆలోచించుకొని ఆ నిర్ణయాన్ని నువ్వు త్వరగా తీసుకో. నీకు 1 సంవత్సరకాల గడువు ఇచ్చాను. ఎంతో ఓర్పుతో ఉన్నాను నేను. త్రిలోకాధిపతి అయినటువంటి నన్ను కాదని చెప్పి ఎవరు ఏం చేయలేరు. కాబట్టి నీ జీవితాన్ని అన్యాయం చేసుకోవద్దు. నా పొంది నీవు సుఖాన్ని అనుభవించు. ఇక నీ రాముణ్ణి మర్చిపో అని చెప్పి తీవ్రంగా చెప్పి రాముణ్ణి అనేక విధాలుగా విమర్శించాడు రావణాసురుడు. అప్పుడు ఆ సీత ఎప్పుడైతే రామచంద్రమూర్తి యొక్క శిరస్సు తన దగ్గరికి వచ్చిందో ఆ శిరస్సును తీసుకొని పరిశీలించింది. ఏమి అనుమానమే లేదు, అది రామచంద్రమూర్తి శిరస్సే. ఏమంటే సీతాదేవికే సందేహం రాలేదంటే ఈ విద్యుజ్జిహ్వుడు ఎలా తయారు చేశాడో చూడండి. ఆ వెంట్రుకలు కానీ, ఆ ముఖం కానీ, ఆ కన్నులు కానీ, ఆ ముక్కు కానీ, పెదాలు కానీ, దంతముల వరుస కానీ, చుబుకం గడ్డం కానీ, ఆ శిరస్సు మీద ఉండేటువంటి మనోహరమైనటువంటి ఆ కేశములు కానీ, ఆయన శిరస్సులో ఉండేటువంటి అలంకారములు కానీ, ఆఖరకు తను ఇచ్చినటువంటి చూడామణి కూడా ఉంది అక్కడ.
ఎలా చేశారో ఏందో ఎవరికి తెలియదు. ఆ విద్యుజ్జిక్కుడి యొక్క తెలివితేటలేవన్నమాట. ఇక్కడ మనం విద్యుజ్జిక్కుడిని కూడా మెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏమంటే అంత నైపుణ్యం కలిగినటువంటి, అంత విద్య తెలిసినటువంటి వాడు ఆ విద్యుజ్జిక్కుడు. చూసి ఆ ధనుర్బాణాలు చూసింది. ధనుర్బాణాలు ఎప్పుడు చూస్తుంటుంది సీత, అనేక సార్లు చూసింది. ఆ రామచంద్రమూర్తి ధనుర్బాణాలే. ఇప్పుడు సీత ఘోరంగా దుఃఖిస్తూ రామచంద్రమూర్తి మరణించాడనేటువంటి మాటను తట్టుకోలేక ఏడుస్తూ ఆ రామచంద్రమూర్తి యొక్క శిరస్సును తన ఒళ్ళో పెట్టుకుని, రావా, నన్ను వదిలి వెళ్ళిపోయినావా? నేను ఎంత పాపం చేశానో కదా, ఎంత పాపం చేస్తేనో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినావా నువ్వు? ఈ విధంగా భర్తను దూరం చేసుకునేటువంటి స్త్రీ పూర్వజన్మలో ఎంతో పాపం చేసిందంటారు. నేను ఎన్ని జన్మల్లో పాపం చేశానో ఇటువంటి నిన్ను దూరం చేసుకున్నాను అని దుఃఖిస్తూ రావణాసురుడి ఛాయ చూసి, రావణ, నేను నీ పొందుకోరడం కాదు, రామచంద్రమూర్తిని వదలి క్షణమైనా నేను ఉండలేను. ఇప్పటికైనా నీకు పుణ్యం ఉంటుంది, నన్ను నా భర్తతో పాటు దహనం చేయి. మేమిద్దరం ఒక దగ్గర ఉండాల్సిందే కానీ ఒకరిని వదిలి ఒకరిని క్షణకాలం కూడా ఉండలేము. ఎలాగో ఆ రామ శిరస్సు నా దగ్గరికి చేరింది కాబట్టి ఈ శిరస్సుతో కూడా నేను సహగమనం చేస్తాను. మమ్మల్ని ఇద్దరిని మరణించేటట్టు మమ్మల్ని ఇద్దరిని కలిపి దహనం చేసి నీకు పుణ్యం ఉంటుంది రావణ అని చెప్పింది. అని చెప్పి, ఇక నేను బ్రతికి మాత్రం ఏం చేయాలి, నా రాముడు లేని తర్వాత నా జీవితం ఎందుకు అని అనేక విధాల సీత దుఃఖిస్తూ ఉంటే రావణాసురుడు అంటున్నాడు, సీత, నీకు ఈ పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడో చెప్పాను. నన్ను వృథాగా నువ్వు అపార్థం చేసుకున్నావు. నరమాత్రుడైనటువంటి ఈ రాముడు నన్నేం చేయలేడు. కాబట్టి నా మీదకు వచ్చాడు. అగ్నిహోత్రం మీదకు వచ్చినటువంటి శలభం మిడత వలె వచ్చి అగ్నిలో పడిపోయినట్టు అయిపోయింది నీ రాముడి పరిస్థితి. ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. నీ యవ్వనాన్ని అంతా వృధా చేసుకోవద్దు. రాముడి కోసం నువ్వు విలపించాల్సినటువంటి అవసరం లేదు. మీ బంధువులు ఎవ్వరూ ఇక్కడికి వచ్చి నిన్ను రక్షించేవాళ్ళు లేరు. ఇక మనస్సు నిర్మలం చేసుకొని నీవు నా పొందడమే నీకు శరణ్యము. కాబట్టి నీవు ఇక నా దగ్గరకు వస్తే నీకు అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. మనసా వాచా కర్మణ నన్నే నమ్మి నన్ను చేరమని చెప్పి రావణాసురుడు చెప్తున్నాడు. ఆ సందర్భంలో సీతాదేవి యొక్క మనసు ఎలా ఉంటుంది? రామచంద్రమూర్తి యొక్క శిరస్సును తీసుకొచ్చి అక్కడ పెట్టి ఈ విధంగా రావణాసురుడు మాట్లాడుతుంటే దుఃఖ సాగరంలో మునిగిపోయినటువంటి సీత ఆ రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద తలబెట్టి భయంకరంగా ఏడుస్తుంది. శోక సాగరంలో మునిగిపోయిన రావణాసురుడు మాత్రం కఠోరంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ శోక సాగరంలో మునిగి ఏం సమాధానం చెప్పాలనేది అర్థం కాక ఆ రామచంద్రమూర్తిని గురించి ఆలోచిస్తూ దుఃఖించుండేటువంటి సమయంలో, ఈ రావణాసురుడు కటువుగా మాట్లాడుతుండే సమయంలో హఠాత్తుగా దైవ నిర్ణయం ప్రకారం అక్కడికి ఒక భటుడు వచ్చాడు. భటుడు వచ్చి, మహానుభావ దానవేంద్ర, మిమ్మల్ని వేగంగా ప్రహస్తుడు దర్శించాలట. ప్రహస్తుడు మిమ్మల్ని దర్శించడానికి వచ్చున్నాడు, వెంటనే మీ దర్శనం కావాలట అన్నాడు. అనంగానే రావణాసురుడు హుటాహుటిగా, అంటే ఇక్కడ జరిగే కథ వేరు, అక్కడ జరిగే కథ వేరు. ఇక్కడ రాములు వారు చనిపోయినాడని ఇక్కడ చెప్పి ఏదో మాయ చేస్తున్నాడు కానీ అక్కడ యుద్ధం ప్రారంభానికి అక్కడ ఏం గొడవ జరిగిపోయిందో అని చెప్పి మంత్రిమండలి సమావేశం అంతా జరిపి వచ్చున్నాడు కదా. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారు, ఏం జరిగిందనే భయంతో రావణాసురుడు వెంటనే నేను వస్తున్నానని చెప్పి ప్రహస్తుడితో అని చెప్పి హుటాహుటిగా బయలుదేరి వెళ్ళిపోయినాడు. ఎప్పుడైతే రావణాసురుడు అలా వెళ్ళిపోయినాడో సీత దగ్గర ఉన్నటువంటి రామచంద్రమూర్తి శిరస్సు అదృశ్యమైపోయింది, మాయమైపోయింది. ధనుర్బాణాలు మాయమైపోయినాయి. చూసావా రావణాసురుడు మాయ, ఆఖరికి నా భర్త శిరస్సును కూడా నాకు దక్కనీయకుండా చేశాడు, ఇట్ట మాయం చేశాడని ఏడుస్తుంది ఈమె. ఇంకా దుఃఖ సాగరంలోకి మునిగిపోయింది. అప్పుడు విభీషణుడి భార్య సరమ అనేటువంటి ఆవిడ,
ఆ సరమ అనేటువంటి ఆమె సీతాదేవి దగ్గరికి వచ్చింది. సీతాదేవికి బాగా పరిచయం ఆమె, అప్పుడప్పుడు వచ్చిపోతుంటుంది. అంటే సీతాదేవి చుట్టూ కాపలా కాచేటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా రాక్షసులు, వాళ్ళు ఎంత క్రూరంగా మాట్లాడినా వాళ్ళల్లో కూడా కొంచెం త్రిజట మొదలైనటువంటి వాళ్ళు సీతకు అనుకూలంగా ఉండే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా రావణాసురుడు వ్యతిరేకమే కానీ లంకానగరంలో ఉండేవాళ్ళు చాలామంది సీత చాలా మంచిది, ఆమెను పంపించేయమని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అక్కడ కుంభకర్ణుడు కూడా రావణాసురుడు చెప్పాడు కదా, కానీ విభీషణుడు చెప్పాడు. వీళ్ళందరూ సీతను గౌరవించేటువంటి వాళ్ళే. ఒక్క రావణుడికే చెప్పలేకపోయినారు. రావణాసురుడే ఎవరి మాట వినేవాడు కాదన్నమాట. అందువల్ల ఏమంటే స్త్రీలుగా ఉండేటువంటి వాళ్ళు మండోదరి కానీ విభీషణుడి భార్య కానీ వీళ్ళందరూ కూడా సాటి స్త్రీని గౌరవించేవాళ్ళే. ఆమెను తీసుకొచ్చి ఆ అశోకవనంలో పెట్టడం ఎందుకని చెప్పి అందరికీ బాధే, కానీ రావణాసురుడు ఎవరు చెప్పినా వినడు. అప్పుడు విభీషణుడి భార్య సరమ అప్పుడప్పుడు వచ్చి ఆమె కనిపించిపోతుంటుందన్నమాట. ఆ సరమకు ఒక దివ్యమైనటువంటి శక్తి ఉంది. ఏంటంటే ఆమె ఆకాశ గమనం ఉంది. అక్కడ బయలుదేరి ఎక్కడికైనా వెళ్ళగలదు, అదృశ్య రూపంతో ఉండగలదు. ఆమె ఎవరికి కనపడకుండా అదృశ్యంగా ఆకాశంలో తిరిగేటువంటి శక్తి ఆమెకున్నది. ఇప్పుడు ఆ సరమ సీతాదేవి దగ్గరికి వచ్చి, అమ్మ ఎందుకమ్మా దుఃఖిస్తున్నావు? ఈ రావణాసురుడు నిన్ను ఎన్ని విధాల పెట్టాలని అలా పెడుతున్నాడమ్మా. ఇది అంతా రాక్షసమాయ. రాముడికి ఏం జరగలేదు. రాముడు బ్రహ్మాండంగా ఉన్నాడు. ఆ వానర సైన్యంతో కూడా అందరితో వచ్చి లంకా నగరాన్ని ముట్టడించడానికి సంసిద్ధుడై వానర సేనను సమకూర్చి యుద్ధ సన్నద్ధులను చేస్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి. నేను చూసొచ్చాను. నేను అదృశ్య రూపంతో ఎక్కడికైనా వెళ్ళగలను. నా భర్త అయినటువంటి విభీషణుడు కూడా రామచంద్రమూర్తిని శరణు వేడాడు. ఆయన కూడా అక్కడే ఉన్నాడు, రాముల వారి దగ్గరే ఉన్నాడు. ఇక ఈ రావణాసురుడు రామచంద్రమూర్తి దెబ్బకు భయపడి ఆయన చేత సంహరింపబడతామనేటువంటి బాధతో నిన్ను ఏ విధంగానైనా మభ్యపెట్టి మోసం చేయాలని చెప్పి ఈ ప్రక్రియ చేశాడు. కాబట్టి ఇది కేవలం మాయ మాత్రమే, నువ్వు దుఃఖించద్దు, రాముడు క్షేమంగా ఉన్నాడు. ఇంకొక విశేషం చెప్తాను విను తల్లి అని చెప్పి సరమ చెప్తుంది. నీవు చేయాల్సింది ఇప్పుడు ఏమిటంటే యుద్ధరంగంలో విజయము లభించాలి అని చెప్పి సూర్యదేవుణ్ణి ఉపాసించమని చెప్పింది. సూర్యుణ్ణి ఉపాసించు ఈ రోజుటి నుంచి సూర్యోపాసనగా చేస్తే యుద్ధరంగంలో విజయం లభిస్తుంది అని చెప్పింది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అప్పుడు దైవం మానుష రూపేణ అక్కడ రామచంద్రమూర్తికి రాబోయేటువంటి కథలో ఆదిత్య హృదయాన్ని అగస్త్యుల వారు ఉపదేశిస్తాడు. ఇక్కడ సీతాదేవికి సరమ చెప్పింది సూర్యోపాసన చేయమని. అందువల్ల శత్రు జయం, మనకు ఏదైనా శత్రువులు ఉన్నారనుకోండి, ఆ శత్రువుల్ని జయించాలంటే సూర్యుడిని ఉపాసించాలా. సూర్యుడిని ఉపాసిస్తే శత్రువులు జయింపబడతారు. అంటే శత్రువులు జయింపబడతారంటే మన చేతిలో ఓడిపోవచ్చు, లేకపోతే మనకు లొంగిపోవచ్చు, మన దాసులైపోవచ్చు. అందువల్లే ధర్మరాజు కూడా ఆ అరణ్య పర్వంలో ఆయన అరణ్యాలకు వెళ్ళినప్పుడు అందరినీ బ్రాహ్మణులందరినీ పోషించడానికిగా సూర్యోపాసన చేశాడు. ఆ సూర్యోపాసన చేసినందువల్ల వీళ్ళను పోషించడమే కాకుండా ధర్మరాజు ఆ భోజనాలు పెట్టడమే కాకుండా బ్రాహ్మణులకి యుద్ధంలో కూడా విజయం లభించింది ఆయన. అంటే సూర్యోపాసన అనేటువంటిది అంత గొప్పదని చెప్పి అందరూ చెప్తున్నారు. ఎందువల్ల అంటే ఆ సూర్య కిరణాలకు ఎలాగైతే ఎటువంటి అంటే మంచి జీవరాశులన్నీ కూడా పోషింపబడతాయి సూర్యకిరణాలతో, చెడ్డ జీవరాశులన్నీ మరణిస్తాయి. కాబట్టి అటువంటి సూర్యుడిని ఉపాసన చేయాలని శాస్త్రం వేదం చెప్తుంది. కాబట్టి నువ్వు సూర్యోపాసన చేయి తల్లి, ఇటువంటి మాయలు మంత్రాలు నిన్నేం చేయవింకని చెప్పి ఆ సరమ ఉపదేశించింది. అయితే
ఒక సందేహం అడిగింది సీత. అలాగే నేను సూర్యుడిని ఉపాసిస్తాను, నీవు గగనంలో అదృశ్య రూపంతో సంచరించగలను అని చెప్పావు కదా, నాకు ఒక్క సహాయం చేయాలి శర్మగారు అన్నది. ఏమమ్మా అంటే, నీవు రావణాసురుడు ఏ ప్రయత్నం చేస్తున్నాడు, ఏం ప్రారంభిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనే విషయం నాకు తెలియాలి అని అడిగి. రాముడు ఎలా ఉన్నాడని అడగలే, ఈ దుర్మార్గుడైనటువంటి రావణాసురుడు ఏం చేస్తున్నాడు, ఏ ప్రయత్నంలో ఉన్నాడు నాకు చెప్తే నాకు సంతోషంగా ఉంటుంది అని చెప్పి. సరే తప్పకుండా చెప్తానని చెప్పి, నీ కోరిక తీరుస్తానని చెప్పి ఆ శరమ అదృశ్య రూపంతో రావణ అంతఃపురంలోకి వెళ్ళిపోయిందనమాట. మామూలుగా అయితే రానిరు కదా. వెళ్ళిపోయి ఆమె రావణాసురుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అంతా విన్నది. అంతా వినేసేసి అక్కడ జరిగినటువంటి వృత్తాంతాన్నంతా కూడా సీతకు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మరలా అశోకవనానికి వచ్చింది. అశోకవనానికి వచ్చి సీతకు కనపడ్డ తర్వాత సీత ఒక ఉచితాసనం వేసింది ఆమె కూర్చోమని. శర్మను అంటే మంచి విషయం చెప్తుంది కదా. అప్పుడు ఆ ఉచితాసనం మీద కూర్చున్నటువంటిది ఆ సీతకు చెప్తుంది, సీత ఇక్కడి నుంచి రావణాసురుడు వెళ్ళిపోయినాడు కదా, వెళ్ళిపోయిన తర్వాత హుటాహుటిగా మంత్రుల సమావేశంలోకి వెళ్ళాడు. మంత్రులందరూ కూడా సమావేశం అయిపోయినారు, ప్రహస్తుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా. ఆ సమావేశంలో ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఈ యుద్ధానికి సంబంధించి ఏర్పాట్లన్నీ చేయమన్నాడు. యుద్ధానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తూ ఆ రాక్షసులందరినీ కూడా ఎలా ఏర్పాటు చేయాలి, ఎవరితో ఎవరు యుద్ధం చేయాలి, ఎలా చేయాలనే ఏర్పాట్లన్నీ కూడా చేయమని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రావణాసురుడి తల్లి అయినటువంటి కైకసి చాలా పెద్ద ఆమె, ముసలామె. తర్వాత అవిద్ధుడు అనేటువంటి ఒక వృద్ధ మంత్రి, రిటైర్డ్ మంత్రి అన్నమాట. ఆయన వృద్ధుడు, ఆయన కర్ర పట్టుకొని ఉన్నాడు, ముసలివాడు. వాళ్ళు కూడా సభలో ఉన్నారు. వాళ్ళు వచ్చారట. అంటే దేవేంద్రుడు త్రిలోకాధిపతి అయినాడు, ఆఖరకు రావణాసురుడు నాశనం అయిపోయినాడు. ఎందుకని అంటే ఇక్కడ విషయం తెలుసుకోవాలి మనం. దేవేంద్రుడికి ఒక టైటిల్ ఉంది, ఏంటంటే స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. వృద్ధశ్రవాః అనే మాట ఇంద్రుడికి సంబంధించింది. వృద్ధశ్రవుడు అని పేరు ఆయనకు. వృద్ధశ్రవుడు అంటే పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటాడు అని. వృద్ధులుగా ఉండేటువంటి వాళ్ళు చెప్పిన మాట వింటాడు కాబట్టి ఆయన ఈనాటికి కూడా త్రిలోకాధిపతిగా ఉన్నాడు. రావణాసురుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏమనంటే, నాయన ఇంత తపస్సు చేశావు, ఇంత గొప్పవాడివైనావు, నాకు పేరు ప్రతిష్టలు తెచ్చావు, 3 లోకాల్లో కైకసి కుమారుడైనటువంటి రావణుడు అంటే అందరూ గొప్పగా చెప్పుకునే అంత స్థాయికి వచ్చావు, గొప్ప తపశ్శక్తి సంపన్నుడు, రోజు 9 కోటి శివలింగాలకు పూజ చేసేటువంటి వాడివి, ఇంత ధర్మాత్ముడివి, సకల శాస్త్రములు అభ్యసించినటువంటి వాడివి, రాజధర్మాలని తెలిసినటువంటి వాడివి, నువ్వు సీతను తీసుకురావడం తప్పు చేసావు నాయన. కాబట్టి పరస్త్రీని అట్ట బలవంతంగా అపహరించడం అనేది మంచిది కాదు. నీవు అంటే ఇంతకుముందు చాలా మంది స్త్రీలను నేను అపహరించాను కదా, అప్పుడు మీరేం చెప్పలేదే అంటావేమో. నీవు అపహరించి తీసుకోవచ్చిన తర్వాత మరలా నీతో యుద్ధానికి వచ్చి నా భార్యను నాకు అప్పగించని అడిగిన వాడే లేడు నీ దెబ్బకు భయపడి. కానీ ఈ రామచంద్రమూర్తి మాత్రం మరలా వచ్చి యుద్ధ సన్నద్ధుడై శరణు వేడితే వదిలేస్తాను, లేకపోతే నా భార్యను నాకు ఒప్పజెప్పకపోతే నిన్ను సర్వనాశనం చేస్తానని చెప్పి చెప్తున్నాడు. దూతల ద్వారా చెప్పంపించాడు. ఈ విషయం అంతా అర్థం చేసుకున్న తర్వాత మన దూతలు కూడా అక్కడికి పోయి పరిశీలించి చూస్తే మన బలానికంటే ఆ బలం ఎక్కువగా ఉందని కూడా చెప్పారు. ఇదంతా అశోకవనాన్ని ధ్వంసం చేసినటువంటి ఆంజనేయుని యొక్క పరాక్రమాన్ని మనం కనులారా చూశాం. రావణాసురుడి తల్లి చెప్తుంది, ఎందుకింత
గట్టిగా చెప్తున్నానంటే పెద్దల మాట మనం వినకపోతే భ్రష్టు పట్టుతామని చెప్తున్నాం అనమాట. కాబట్టి నాయన, నువ్వు చేసినటువంటి తప్పురా. ఎంతోమంది స్త్రీలు ఉన్నారు నీకు అనుభవించడానికి, ఎంతో ఐశ్వర్యం ఉంది. ఆ సీత లేకపోతే ఏమి? ఆ సీతను రాముడికి ఒప్పజెప్పేసి రాముడిని శరణు వేడు. లంకానగర ప్రజలు బాగుంటారు, నీవు బాగుంటావు, ఇంకా 50 లక్షల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసుకోవచ్చు నువ్వు హాయిగానని చెప్పి చెప్పింది. చూశాడు, ఏమంటే అయిష్టంగా చూశాడు. తర్వాత అవిద్ధుడు అనేటువంటి వృద్ధ మంత్రి, పెద్ద ఆయన చెప్తున్నాడు, అయినా రావణ, నువ్వు రాజ్య పరిపాలన చేస్తున్నావు, చాలా ప్రఖ్యాతిని పొందావు, చాలా సంతోషంగా ఉంది. ఈ పని మంచిది కాదు. మీ అమ్మ చెప్పినటువంటి మాట విను. నీవు ఆ సీతను ఒప్పజెప్పేసేసి సంధి చేసుకో, రాముడితో స్నేహితం చేసుకో నాయన. నువ్వు తప్పు చేసినా రాముడు క్షమిస్తాడు. ఇప్పుడు విభీషణుడు కూడా పోయి రాముడిలో చేరిపోయినాడు కదా. చేరిపోయిన తర్వాత ఇంక నీలో సగం శక్తి పోయినట్టేను. ఆంజనేయ స్వామిని ఒక్కడనే చూశావు. ఆ వనభంగం చేసినప్పటి నుంచి ఆంజనేయ స్వామి యొక్క శక్తి లంకా దహనం చేసిపోయినాడు ఆంజనేయ స్వామి. అవి చూశావు. కాబట్టి నీ యొక్క బల పరాక్రమాలు తగ్గిపోయినాయి. నీవు నా మాట విని నా సలహా అయితే రాముడితో సంధి చేసుకోవడం మంచిది అని ఈ అవిద్ధుడనేటువంటి ముసలాయన చెప్పాడు. చెప్తే అప్పుడు ఎవరు చెప్పినా నేను వినదలుచుకోలేదు. నన్ను మూర్ఖుడు అనుకోండి, ఏమైనా అనుకోండి, నేను మాత్రం ఎవరు చెప్పినా సీతను వదలనని చెప్పి అన్నాడు. అన్న తర్వాత భేరీ మృదంగాలన్నీ కూడా మ్రోగించండి, యుద్ధానికి సన్నద్ధుడుగా అండి అని చెప్పి చెప్తున్నాడు. ఆ చెప్పేటప్పుడు ఆయన ఏం చేశాడంటే తీవ్రంగా చెప్తున్నాడు అనమాట. ఏమని? ప్రహస్త, యుద్ధానికి సన్నద్ధంగా అండి అని చెప్తున్నాడు. అప్పుడు మాల్యవంతుడు అని ఉన్నాడు. మాల్యవంతుడంటే కైకసి యొక్క నాయన తమ్ముడు, చిన్న ఆయన, అంటే మాతామహుడు, అంటే ఆ రావణాసురుడికి అమ్మ నాయన అనుకోండి. అమ్మ నాయన కాకుండా అమ్మ చిన్న ఆయన, ఆయన పెద్ద ఆయన. ఆ మాల్యవంతుడు అనేటువంటి ఆయన, రావణ తొందరపడబాకు, ఆఖరిగా నా మాట విను. పెద్దవాళ్ళ మాట వినాలి నాయన. పెద్దవాళ్ళ మాట వింటే బాగుపడతారు. మేము అనుభవంతో చెప్తున్నాము. మేము రాజ్య పరిపాలన చేశాము. మిమ్మల్ని అందరినీ కని పెద్ద చేసి సాగినటువంటి వాళ్ళల్లో మేము కూడా ఉన్నాం కదా. నిన్ను చిన్నప్పటి నుంచి సాగి పెద్ద చేసినటువంటి వాళ్ళము. కాబట్టి నేను చెప్తున్నాను, మీ తాతగా నేను మీ ఒక మాట చెప్తున్నాను ఆయన, లంకను నాశనం చేయొద్దు, ప్రజలను నాశనం చేయొద్దు. ఈ పని మంచిది కాదు. ఇంకొక విషయం ఏమిటంటే, రావణ, యుద్ధంలో జయాపజయాలు అనేటువంటివి దైవ నిర్ణయాలు, కానీ యుగాన్ని బట్టి మారుతూ ఉంటుందయ్యా. ఏమంటే ధర్మము పక్షాన దేవతలు ఉంటారు, ఇప్పుడు అధర్మం పక్షాన రాక్షసులు ఉంటారు. రాక్షసులు అధర్మ పక్షంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నశించిపోతారు. దేవతలు ధర్మపక్షపాతులు కాబట్టి ఎప్పుడైనా విజయాన్ని పొందుతారు. ఎందువల్లంటే ధర్మం అధర్మాన్ని మింగేస్తుంది, అది కృతయుగం. అధర్మం ధర్మాన్ని మింగేస్తుంది, అది కలియుగం అని చెప్పాడు. ఇది ముఖ్యమైనటువంటి విషయం మనం తెలుసుకోవాల్సింది. కృత త్రేత ద్వాపర యుగాల యుగాల్లో అధర్మం పెళ్ళుబికిన ధర్మం అనేది ఎక్కువగా ఉంటుంది. ధర్మం అనేది ఎక్కువగా ఉన్నందువల్ల అధర్మాన్ని తినేస్తుంది. అధర్మం ఏం చేయలేదు ధర్మాన్ని. కలియుగం వచ్చినప్పుడు ధర్మం ఏం చేయలేదు అధర్మాన్ని. అధర్మం ఎక్కువగా ఉంటుంది, ధర్మం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ధర్మాన్ని అధర్మం మింగేస్తుందయ్యా. అందువల్ల ఈ కలియుగంలో ధర్మశాస్త్రాలు ఏం చెప్పకూడదు. ధర్మశాస్త్రాలు చెప్పినా, ధర్మోపన్యాసాలు చెప్పినా, ధర్మాన్ని గురించి ఎవరికన్నా చెప్పినా వాళ్ళు నవ్వుతారు, ఎగతాళి చేస్తారు. ఈయనేంది మాకు చెప్పేది, ఈయన ప్రవర్తించాడా అని చెప్పి అంటారు.
అందువల్లే కృష్ణ పరమాత్మ కలియుగంలో చెప్పకూడదు అంటాడు. అందుకే చూడండి, ఎవరైనా ధర్మాలు చెప్పేటువంటి వాళ్లకు ఆఖరకు మిగిలే కిరీటం ఏంటంటే ఆయన ఇట్టాటోడు అట్టాటోడు అని చెప్పి ఆ ధర్మం చెప్పిన ఆయనకు కూడా ఆ ధర్మం మీద విశ్వాసం లేకుండా చేసేయడానికి ప్రయత్నిస్తారన్నమాట. అది జరుగుతుంది కలియుగంలో. అందువల్ల కృతయుగంలో త్రేతాయుగంలో రావణ ఇట్ట జరగదయ్యా. అదే నువ్వు కలియుగంలో కానీ ఉంటే మాల్యవంతుడు చెప్తున్నాడు, నువ్వు చెప్పేది జరుగుతుంది. కానీ ఇది త్రేతాయుగం. త్రేతాయుగంలో అధర్మానికంటే ధర్మమే బాగుంటుంది కాబట్టి ధర్మపక్షంలో రామచంద్రమూర్తి ఉన్నాడు. ఆ దేవతలందరూ ధర్మపక్షపాతులు కాబట్టి ఆ దేవతలే వానరులుగా పుట్టున్నారు. కాబట్టి ధర్మం అధర్మాన్ని సంహరిస్తుంది. అందువల్ల నీవు ఓడిపోతావు. నా మాట విను. కాబట్టి నీవు నా మాట విని సంధి చేసుకో. ఇంకొక విశేషం ఏంటంటే లంకా నగరంలో చాలా విపరీతాలు పుడుతున్నాయి నాయన ఈ మధ్య. ఏం పుడుతున్నాయంటే అందరికీ పీడకలు వస్తున్నాయి, ఎవరికి నిద్ర పట్టడం లేదు, అనేకమైన ఉత్పాతాలు పుడుతున్నాయి, అనేకమైన దుశ్శకునాలు అపశకునాలు కలుగుతున్నాయి. పిడుగులతో కూడిన వాన పడుతుంది, రక్తవర్షం కురుస్తుంది. లంకా నగరంలో ప్రతి ఇంటి మీద గ్రద్దలు వాలి అరుస్తున్నాయి, కాకులు గుంపులు గుంపులుగా అరుస్తున్నాయి, నక్కల కోతలు వినపడుతున్నాయి. ఇవన్నీ వినపడకూడదు. ఇవన్నీ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ అపశకునమైనటువంటివి, అరిష్ట సూచకాలు. అదీగాక భయంకరాకారుడైనటువంటి ఒక మనిషి, ఒక పురుషుడు ముండిత శిరస్కుడై అంటే గుండు చేసుకుని కృష్ణ పింగళ వర్ణంతో అటు నలుపు కాదు ఇటు పసుపు కాదు ఎరుపు కాదు అన్నట్టుగా ఉండేటువంటి ఒక వర్ణంతో ఉండేటువంటి పురుషుడు మృత్యుదేవత. ఆ విధమైనటువంటి రూపంతో మృత్యుదేవత ప్రతి ఇంటిలో కూడా విహరిస్తూ ఉన్నాడు. అంటే మృత్యుదేవతకు దగ్గరైపోయి ఉన్నారు ఈ లంకానగర ప్రజలందరూ కూడాను. కావున నాయన నువ్వు ఎలాగైనా సరే రామచంద్రమూర్తిని నీవు జయించడం అనేటువంటిది కష్టం కాబట్టి నీవు ఆ రామచంద్రమూర్తితో విరోధం పెట్టుకోవడం మంచిది కాదని చెప్పి ఆ మాల్యవంతుడు చెప్పాడు. మాల్యవంతుడంత చెప్తే బతిమలాడి రావణాసురుడు అన్నాడు, తాత మీరు పెద్దలు కాబట్టి గౌరవించాలి కాబట్టి నమస్కరిస్తున్నాను, సీతను మాత్రం నేను వదలను. అమ్మ చెప్పినా వదలను, వృద్ధ మంత్రి అయినటువంటి అవిద్ధుడు చెప్పినా వదలను, మాల్యవంత నువ్వు చెప్పినా వదలను. తాతను పేరు పెట్టి పిలుస్తాడనమాట. ఆయన అంత పొగురుంది ఆయన. నేను ఎవరు చెప్పినా విన్ను. తర్వాత విభీషణుడు కూడా చెప్పాడు, విభీషణుడిని తరివేశాను, ఇక మీకు కూడా ఆ గతి పట్టకుండా చూసుకోండి. అంటే పెద్దవాళ్ల మాట వినకపోగా పెద్దవాళ్ళను పెద్ద చిన్న లేకుండా మాట్లాడాడు అనమాట. అంటే అంత పొగురు పట్టిపోయింది రావణాసురుడికి. వినాశకాలే విపరీత బుద్ధి అంటే ఇదేనమాట. విపరీత బుద్ధి అంటే మృత్యువుకు ఆసన్నమైనాడు కాబట్టి, మృత్యువుకు దగ్గర పడిపోతున్నాడు కాబట్టి ఎవరితో ఎట్లా మాట్లాడాలనే విషయం తెలుసుకోలేకపోతున్నాడు. ఏం చెప్తున్నాడో తెలియకుండా ఉన్నది, ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నాడు, స్వయం నిర్ణయాలు తీసుకుంటున్నాడు అనమాట. చెప్పేసి అప్పుడు మీరు నాకేం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొక విషయం చెప్పాడు, సీతను మాత్రం నేను వదిలిపెట్టను, కడకు రాముడి చేతిలో మరణించినా నాకు సంతోషమే. రాముడి చేతిలో నేను ఒకవేళ రాముడిని గెలవలేకపోతే రాముడే పరాక్రమవంతుడు నీకంటే గొప్పవాడు అని చెప్తున్నారు కదా మీరు, రాముడి చేతిలోనే చనిపోతారు, కానీ నేను మాత్రం సీతను వదలన్నాడు. ఇది రావణాసురుల్లో ఉండేటువంటి మూర్ఖత్వాన్ని తెలుపుతున్నది, రావణాసురుల్లో ఉండే జ్ఞానాన్ని తెలుపుతున్నది అనమాట. రెండు కోణాల్లో నుంచి ఆలోచించుకోవచ్చు. ఏమంటే రావణాసురుడు జ్ఞానే అజ్ఞానే అంటే అది మనం నిర్ణయించలేము. ఏమంటే అంత చదువుకున్నటువంటి వాడు అజ్ఞాని ఎందుకు అవుతాడు? కావడానికి అవకాశం లేదు. అంత పరమశివభక్తుడైనటువంటి వాడు అజ్ఞాని ఎందుకు అవుతాడు? కాడు. బ్రహ్మవంశంలో పుట్టినటువంటి వాడు అజ్ఞాని ఎందుకు అవుతాడు? కాడు.
ఇంతమంది చెప్పినా వినకుండా పోతున్నాడంటే మనం కొంచెం లోపలికి పోయి ఆలోచిస్తే రాముడి చేతిలో మరణమైనా సిద్ధమే నాకన్నాడు. అంటే ఆయన చేతిలో చనిపోవాలనే కోరికే రావణాసుడికి ఉంది. అది చివరి వరకు బయటపడదు. యస్య విక్రమమాసాచ్య రాక్షస నిధనంగతః తమ్మన్యే రాఘవం వీరం నారాయణమనామయం అని ఆఖరిలో అనుకుంటాడు రావణాసురుడు. ఈ రావణాసురుడే ఏమని, ఆ తేజస్సు ఏంది, ఆ బాణ పరంపరలేంది, ఆయన యుద్ధం చేసే విధానం ఏంది, యస్య విక్రమమాసాధ్య రాక్షస నిధనంగతః తమ్మన్యే రాఘవం వీరం నారాయణం అనామయం. ఈయన సాక్షాత్ నారాయణుడేను, నారాయణుడు తప్ప ఇట్ట బాణ ప్రయోగం చేయలేడు అనుకున్నాడు. కాబట్టి ఒక విధంగా ఆయన నారాయణుడు అనే విషయం రావణాసుడికి తెలుసని మనం ఊహించుకోవచ్చు. కానీ ఇక్కడేమో ఆ విషయాన్ని ఆయన ఏమి బయట పెట్టడంలే, ఎవరికీ అర్థం కావడంలే. ఏమంటే ఇంత మూర్ఖుడని చెప్పి అనుకుంటున్నాడు అనమాట. అప్పుడు ఈయన ప్రవర్తన చూసి మాల్యవంతుడు కూడా గమ్మైపోయినాడు. వీడు ఎవరు చెప్పినా వినేటట్లేడు, వీడికి చావు దగ్గర పడ్డదిలే, పోతే పోతాడు మనకి ఎందుకని చెప్పి అన్నట్టు అయిపోయింది. ఆయన పెద్ద ఆయన కాబట్టి పెద్దోళ్ళు అట్టే అనుకుంటారు. పెద్దోళ్ళు 1-2 సార్లు చెప్తారు, వినకపోతే నువ్వు ఎట్టన్నా పోరా నాకెందుకని చెప్పి అన్నట్టుగా ఆయన ప్రశాంతంగా పోయినాడు. వాళ్ళ అమ్మ చెప్పింది, మంత్రి చెప్పాడు, ఎవరు చెప్పినా వినేటట్లేడు, మీరు వెళ్ళిపోండి, మీరు పోయి కూర్చోండి ముందు, నేను మాట్లాడతానన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయినారు. అంటే పెద్దలను కూడా తిరస్కరించేటువంటి స్థాయికి వచ్చేసాడు. ధర్మాన్ని వినేటువంటి పరిస్థితిలో లేడు. అప్పుడు ఆ మంత్రులతో చెప్పి ధర్మాధర్మాలన్నీ కూడా ఇంక ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు, ఆ వానరుల మీదకు రామచంద్రమూర్తి మీదకు యుద్ధానికి పోవడే మనం కర్తవ్యం అని చెప్పి మంత్రులకు చెప్పినటువంటి వాడై ఆయన ఏం చెప్తున్నాడంటే యుద్ధ సన్నద్ధుల్ని గమ్మన్నాడు. యుద్ధ సన్నద్ధుల్ని గమ్మని వీళ్ళ మాటలన్నీ పక్కన పెట్టేసేసి, ప్రహస్త నేను చెప్పేటువంటి విషయాన్ని వినండి. మన లంకా నగరానికి 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి. ఆ 4 ద్వారములలో ఈ రామ సైన్యం వచ్చి మన లంకను ముట్టడించే పరిస్థితి వచ్చింది. కాబట్టి సామభేద దాన దండోపాయాల్లో దండోపాయాన్నే మనం ఇంకా అవలంబిస్తున్నాం. కాబట్టి మొట్టమొదట తూర్పు ద్వారంలో ప్రహస్త నీవుండు. అనేక మంది రాక్షస సైన్యాన్ని తీసుకుని తూర్పు ద్వారం గుండా రాముడు తన సైన్యంతో మన లంకను ఆక్రమించకుండా ఉండేదానికి తూర్పు ద్వారాన్ని నువ్వు కాపాడు అని చెప్పి ప్రహస్తుడిని ఆదేశించాడు. దక్షిణ ద్వారాన్ని మహోదరుడు మహాపార్ష్యుడు అనేటువంటి వాళ్ళని చూసి మీరు దక్షిణ ద్వారాన్ని రక్షిస్తూ అనేక కోట్ల మంది రాక్షసులతో ఉండమన్నాడు. తర్వాత పశ్చిమ ద్వారం వైపు ఇంద్రజిత్తును ఆజ్ఞాపించాడు. నాయనా ఇంద్రజిత్, నీవు పశ్చిమ ద్వారం దగ్గర ఉంటూ పశ్చిమ ద్వారం గుండా ఎవ్వరూ లంకలేకి ప్రవేశించకుండా ఎవ్వరు వచ్చినా నిరోధిస్తూ పశ్చిమ ద్వారాన్ని నువ్వు కాపాడాల్సింది, అక్కడ అనేక మంది రాక్షస సమూహంతో నువ్వు ఉండవలసిందని ఇంద్రజిత్తును ఆజ్ఞాపించాడు. తరువాత ఇంకా ఉత్తర ద్వారం ఉంది. ఉత్తర ద్వారం గుండానే ఎక్కువగా వచ్చేవాళ్ళు. అందువల్ల ఆ ఉత్తర ద్వారంలో నేనుంటానన్నాడు. నేను సుఖసారణులనే వాళ్ళను సహాయకులుగా పెట్టుకొని, సుఖసారణులు కూడా సామాన్యమైన బలపరాక్రమాలు కలిగిన వాళ్ళు కాదు, వాళ్ళిద్దరు ఉంటారు, నేనుంటాను అక్కడ, నాతో పాటు అనేక మంది సైన్యం ఉంటారు అని చెప్పి చెప్పాడు. పట్టణ మధ్యలో ఇప్పుడు 4 వైపులా ఈ వ్యూహాన్ని చూడండి, 4 వైపులా ఉండేటువంటి వాళ్ళని చెప్పాడు. సైన్యం అంతా ఉంది. వీళ్ళు ఆకాశంలో నుంచి వచ్చి నేరుగా మధ్యలో దిగితే అప్పుడు ఆ పట్టణ మధ్యలో విరూపాక్షుడు అనేటువంటి ఆయన ఉండాలి. ఆయన చుట్టూ కొన్ని కోట్ల మంది సైన్యం ఉండాలి. పట్టణ మధ్యాన్ని కాపలాగాయాలి విరూపాక్షుడు అని చెప్పాడు. ఈ విధంగా మంత్రులను ఆదేశించాడు అనమాట. ఇంకా సంధులు సమాసాలు ఏం లేవు, దౌత్యాలు దూతలు పోవడాలు ఏం లేవు, ఇంక యుద్ధమే ప్రకటన అన్నమాట. చేసేటప్పటికి ఆ మంత్రులు కూడా
రావణ బ్రహ్మకు జై అంటూ వీళ్ళేమంటే ఇంక యుద్ధానికి సిద్ధమైపోయినారన్నమాట. వాళ్ళ జయ జయధ్వానాలు చేస్తూ జయ జయధ్వానాలతో రావణాసుడికి విజయం కావాలి, విజయం లభించాలని ఆశీర్వదిస్తూ, మంత్రులు పెద్దవాళ్ళు కాబట్టి ఆశీర్వదిస్తూ వాళ్ళకి నిర్ణయించినటువంటి స్థానాల్లో అనేక కోట్ల మంది రాక్షసులను పెట్టుకొని సిద్ధంగా ఉండేదానిగా వాళ్ళు బయలుదేరారు. బయలుదేరిన తర్వాత రావణాసురుడు ఏమంటే ఇక సిద్ధమయ్యి ఉత్తర ద్వారం దగ్గరికి వెళ్ళాలి కదా అని ఆయన సిద్ధం అవడానికి అంతఃపురంలోకి వెళ్ళాడు అనమాట. అంతఃపురంలోకి వెళ్ళాడు. ఈ విధంగా రావణాసురుడు సంసిద్ధుడవుతున్నాడు. 4 ద్వారాల్లో ఎలా ఉండాలి అనేటువంటి ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాడు. ఈ సిద్ధాంతం ఆయన చెప్పేటువంటి మాటలన్నిటినీ కూడా విభీషణుడి యొక్క మంత్రులు 4 ఉన్నారే, ఆ 4 పక్షి రూపాల్లో వచ్చి ఉన్నారు. పక్షుల రూపంలో వస్తే అవేం పక్షులో లేని అని గమనున్నారు, అక్కడ తిరుగుతుంటాయి కదా, ఆ పక్షుల రూపంలో వచ్చి వీళ్ళు మాట్లాడుకున్నదంతా వాళ్ళు విన్నారు. వాళ్ళు విని నేరుగా పోయి ఆ విభీషణుడికి చెప్పేశారు విషయం. ఏ ద్వారంలో ఎవరు పెట్టున్నారు, ఏ వైపు ఇంద్రజిత్ ఉన్నాడు, ఏ వైపు రావణాసురుడు, మొత్తం చెప్పేశారు. ఈ వృత్తాంతాన్నంతా విని సరమ అదృశ్య రూపంలో వింటుంది కదా ఏమో కూడా, సరమ నేరుగా వచ్చి సీతాదేవికి చెప్పేసింది. సీతాదేవి అంటే ఆ ఆసనం వేసి కూర్చోబెట్టి జరిగిందంతా చెప్పమన్నది కదా, పూర్తిగా చెప్పేసింది. పూర్తిగా చెప్పేసిన తర్వాత చాలా సంతోషపడి చాలా కృతజ్ఞతలు తెలిపిందట ఆ యొక్క సీతాదేవి. చెప్పి ఆ ప్రకారమే, ఆ సరమ చెప్పిన ప్రకారమే సూర్యుణ్ణి ఉపాసించడానికి ప్రారంభించింది. ఎవరు? సీతాదేవి. అగ్నిహోత్రుణ్ణి ఆరాధించి ఆంజనేయ స్వామికి రక్షణ కలిగించింది. ఇప్పుడు ఈ యుద్ధంలో విజయం కలగడానికి సూర్యోపాసన మొదలుపెట్టింది సీతాదేవి. అక్కడ విభీషణుడికి విషయం అంతా తెలిసిపోయింది. ఆ విషయాన్ని తీసుకుని పోయి రాములు వారికి నివేదించాడు విభీషణుడు. తర్వాత రామచంద్రమూర్తి ఏ నిర్ణయం తీసుకుంటున్నాడనే విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం.